హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని వచ్చాను. ఆ టాపిక్ చాలా మంది అనుభవిస్తూ దాని గురించి ఆలోచించారు. ఆలోచిస్తే తమ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. నేను మీరందరూ అనుభవిస్తూ ఆలోచించకుండా వదిలేసిన ఒక మ్యాటర్ని ఇవాళ ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక ప్రశ్న రూపంలో అందిస్తూ ఉన్నాను. అసలు మనం గడుపుతున్న జీవితాలు ప్రాక్టికలేనా? అంటే నిజంగా మన జీవితాలు మనం గడిపే విధానం సక్రమమైందేనా అని నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. అసలు మన దేశంలో బిలో మధ్య తరగతి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అయితే ఈ బిలో మధ్య తరగతి వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా బతకాలి, ఎలా బతుకుతున్నాం, ఇలా బ్రతకటం వల్ల ఎవరు బాగుపడుతున్నారు? మనం కొన్ని సింపుల్ అనిపిస్తాయి. ఒక్కసారి మీరు ఆలోచించి దాంట్లో మార్పులు తీసుకొస్తే అసలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే చాలామంది అడుగుతున్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి, ప్రాక్టికలీ ఏమిటి? ఇవాళ రేపు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీనింగ్ ఏముంది ఫస్ట్ తెలుసుకుంటే అసలు ప్రాక్టికల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమి అనేది బయటపడుతుంది. చాలామంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ పర్సన్, అది డైరెక్ట్గా లింక్ అయి ఉంటుంది అనుకుంటారు. పొదుపు, పిసినారితనం ఒకటే అనుకుంటారు. ఖర్చు పెట్టడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటే అనుకుంటారు. ఒక లోన్, ఒక ఇన్వెస్ట్మెంట్ నియర్లీ ఒకటే అనుకుంటారు. అంటే జీవితంలో ఏది ఒకటే కాదో దాన్ని ఒకటే అనుకొని, ఏది ఒకటి కాదో దాన్నే జీవిత సూత్రంగా మార్చుకొని బతికే అలవాటు మనందరికీ అలవాటైపోయింది. బతికే అలవాటు మనకు అలవాటైపోయింది. అందరూ బతుకుతున్న సూత్రాలను పక్కన పెట్టి బతకడం మనకు ఒక భయాన్ని సృష్టిస్తుంది. డౌట్ ఏమంటే, ఇఫ్ వి ఫెయిల్, ఇదొక్క ప్రశ్న చాలా మందిని ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఆపేస్తూ ఉంటుంది. వాట్ ఇఫ్ వి ఫెయిల్, సో వాట్ అనే ఒక ప్రశ్న వేస్తే, మనం అందరూ జీవిస్తున్న విధానంలో జీవించకపోతే, ఫెయిల్ అవుతే సొసైటీలో నవ్వుల పాలవుతామేమో అనే ఒక బెంగ, ఒక భయానకమైన సిచ్యువేషన్ మన ముందు నిలబడుతుందేమో అనే ఒక ఊహ మనను ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఆపేస్తూ ఉంటుంది. మనం సింపుల్గా సొసైటీలో నార్మ్స్ ఏమున్నాయో,
అంటే వ్యవహార విషయాలు ఏమున్నాయో దాన్ని బ్లైండ్గా పాటిస్తూ ఉంటాం. ఎందుకు పాటించాలి అంటే అలా పాటించకుండా వేరే రకంగా పాటించి ఫెయిల్ అయితే సొసైటీలో నవ్వుల పాలవుతామేమో, మన ఇమేజ్ ఏమవుతుందేమో అని ఒకటే బెంగ. చూడండి, ఈ చిన్న మిస్కాన్సెప్షన్ మన దేశాన్ని మోస్ట్ అవుట్సోర్స్డ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్గా మార్చేస్తుంది. అసలు ఈ ట్రెండ్ ఒక 15-20 years బ్యాక్ లేకుండా ఇండియా వాజ్ నార్మల్. భారతదేశం చాలా నార్మల్గా జీవిస్తుండే, ఏ ఆర్భాటాలు లేకుండా ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని కొనసాగించేవాళ్ళు. కానీ లాస్ట్ 15-20 yearsలో టోటల్ సినారీ మారిపోయింది. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లగ్జరీస్, టూ మోస్ట్ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్స్. చాలా జాగ్రత్తగా వినండి. నేను టోటల్ సొసైటీలో జరిగే పరిణామాలను మీకు పూసకొచ్చినట్టు చెప్తాను. మన జీవన విధానం ఇలాగే ఇస్తుందేమో అని ఒకసారి ఆలోచించండి. మార్చకండి. కొంతమందికి మార్పు నచ్చదు, కొంతమందికి ధైర్యం ఉండదు, కొంతమందికి అంటే నామోషిగా ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి టు మేక్ అమెండ్మెంట్స్ టు యువర్ లైఫ్స్. బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఈస్ జస్ట్ థింక్ ఓవర్ దిస్ ఇష్యూ ఇఫ్ యూ క్యాన్. అంటే మీకు అందుబాటులో ఉండి మీకు చేతనైతే. ఎందుకంటే ఈ విషయం మీలో మార్పు తేవచ్చు. ఈ విషయం మీ జీవన ప్రమాణాన్ని మార్చవచ్చు. నేను చెప్పేది చాలా క్రిటికల్ ఇష్యూ. దాన్ని సావధానంగా వినండి. మనం ఈ జీవితం గడుపుతున్నాం కదా, అది ప్రాక్టికల్గా మన జీవితాన్ని ఉపకరిస్తుందా? మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటికీ ఒక పెద్ద అడ్డంకి ఏమంటే మనం డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం? ఈ ప్రశ్నకు మనకు దొరికేవి అన్ని అబద్ధాలే, అంటే అన్ని మిస్గైడెడ్ ఆన్సర్సే. కనుక మనం ఎంత సంపాదిస్తున్నా అది మనకు సరిపోవట్లేదు. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. అయితే మనం ఎంత స్ట్రగుల్ చేసి సంపాదించినా అది జీవితం గడపడానికి ఎందుకు సరిపోవట్లేదు? ఇదొక క్రిటికల్ క్వశ్చన్. ఈ క్రిటికల్ క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏమంటే, మనకు డబ్బు రాగానే సడన్గా మన ఫిజికల్ స్టామినా తగ్గినట్టు అనిపిస్తుంది. మనలో ఎందుకో రిలాక్స్డ్గా ఉండే యాటిట్యూడ్ బాగా ఎక్కువ అవుతుంది. అంటే ఈ పనులు మనము చెయ్యాలా అనే ఒక వింత క్వశ్చన్ మన ముందు ఆవిష్కరింపబడుతుంది. డబ్బు లేనప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన మదిలో రావు. డబ్బు రాగానే ఇలాంటి ప్రశ్నలు ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతాయి. ఈ ఆటోమేటిక్గా ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి? డబ్బు విలువ పెరగదు, తరగదు, అలాగే ఉంటుంది. కానీ మనం ఆ డబ్బును ఉపయోగించే పద్ధతి మారిపోతుంది.
భారతదేశంలో స్థాయికి మించి అవుట్సోర్సింగ్ జరుగుతుంది. ఎవ్వరూ దీనిపై దృష్టి పెట్టడం లేదు. మరి మీరు అడగొచ్చు, అవుట్సోర్సింగ్ అంటే మీ ప్రకారం మీనింగ్ ఏమి? మనము చీటికి మాటికి ఒక వినియోగదారుడుగా మారుతున్నాం. చీటికి మాటికి ఒక వినియోగదారుడిగా మారుతున్నాం. ఇదే పెద్ద ప్రాబ్లం. మనం అవసరం ఉండని లేకున్నా ప్రతి పనిని డబ్బు పెట్టి ఆ పని చేపియటం, ఆ వస్తువుని కొనటం, ప్రతి పనికి ఒక విలువ కట్టటం, ఆ విలువకు మన ఎఫర్ట్కు, మనం పెట్టే ఎఫర్ట్కు ఈక్వేట్ చేయటం, మన సంపాదిస్తున్న సంపాదన ఈ సర్వీసెస్ కోసమే కదా అనుకోవటం. మిషన్లు ఉన్న పని మనుషులతో చేయించటం, ఇల్లు సర్దుకోవటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం కూడా పని వాళ్లకు అప్పగించటం, వండుకోలేక హోటళ్లపై పడి తినటం, జొమాటో స్విగ్గీకి ఆర్డర్స్ పెట్టడం, బట్టలు ఇస్త్రీ చేసుకునే అంత ఓపిక లేదు అనుకోవటం, ఆ నైపుణ్యం లేదు అనుకోవటం, బట్టలు ఇస్త్రీ చేసుకోవటం మన స్థాయికి తగ్గిన పనే అనుకోవటం. అంటే ఎన్నో విషయాలు, మనం చేసుకోగల విషయాలు, మన స్వస్థలతో మనం చేసుకోగల విషయాలు మన స్థాయి లేకున్నా మనం అవుట్సోర్సింగ్ చేసుకుంటున్నాం. ఈవెన్ విద్యను కూడా మనం అవుట్సోర్సింగ్ చేసుకుంటున్నాం. కిండర్ గార్డెన్ పిల్లలకు కూడా ట్యూషన్లకు పంపించటం. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఒక 10th క్లాస్ పాస్ అయిన పేరెంట్ ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లగానికి ఇంట్లో కూర్చోబెట్టే విద్య అభ్యసించే పని చేయలేదా? 1 2 3 4 ABCD చెప్పడానికి ఒక 50,000 లక్ష పెట్టి ఒక స్కూల్లో వేసిన అవసరం ఉందా? అది అవుట్సోర్సింగే కదా. మీకు చాతనైన పని కూడా మీరు 50,000 లక్ష పెట్టి ఒక పిల్లగాడిని కిండర్ గార్డెన్ స్కూల్లో వేసి అక్కడ నేర్పించేదేమి 1 to 100 లేదా A to Z, A ఫర్ యాపిల్, B ఫర్ బాయ్. మీకు అది రాదా? పిల్లలు మన మాట వినరు అనేది అబద్ధం. పిల్లలు మీ మాటే వింటారు, కానీ మీకు ఆ ఓపిక లేదు. అంటే ఓపిక లేని కారణంగా అవుట్సోర్సింగ్ చేసుకోవడం. మీకు ఇడ్లీ చేయడం వచ్చు, చపాతీ చేయడం వచ్చు, అన్నం పెట్టడం వచ్చు, బిర్యానీ వండటం వచ్చు. వచ్చిన మనం ఇవన్నీ పొద్దున టిఫిన్ స్టాల్కి పోయి చేయడం, సాయంత్రం బిర్యానీ పాయింట్లో తినడం, కర్రీ పాయింట్కి పోయి కర్రీ కొనుక్కోవడం, చపాతీలు చేయడానికి వచ్చిన కర్రీ పాయింట్లో చపాతీ ప్యాక్ చేయించుకోవడం. ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ పనికి మనము తక్కువలో తక్కువ 100% నుంచి 500% వరకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. 100 నుంచి 500% వరకు మనము ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. అంటే 100 నుంచి 500% ఎక్కువ ఖర్చు చేసే స్థాయి మనకుందా? ఒకసారి ఆలోచించండి. బిలో మధ్యతరగతి వాళ్ళు ఉండే దేశంలో రీఛార్జ్ దగ్గర నుంచి, డాటా దగ్గర నుంచి, మీ బతుకుకు ఒక డాటా అవసరమా? మీకు ఫోన్ అవసరమా, డాటా అవసరమా తేల్చుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఇంట్లో టీవీ ఉంటుంది, ఇంట్లో వైఫై ఉంటుంది, ప్లస్ ఫోన్లో డేటా కూడా ఇప్పించుకుంటారు.
అంటే మన బతికే స్థాయికి, మన బతికే బతుకుకు ఇవన్నీ అవసరమా? అదీగాక పేపర్ ఏపించుకుంటారు కొంతమంది. ఇవన్నీ ఉన్నాక పేపర్ అవసరమా? ఇంటర్నెట్ ఉన్నాక, ఈ పేజెస్ సమాచారం వచ్చినాక, యూట్యూబ్ ఉన్నాక మీకు పేపర్ ఏపించుకునేది అవసరమా? సమాచారాన్ని కూడా డబ్బు పెట్టి రోజు 10 రూపాయలు పేపర్ అంటే 10 రూపాయల సమాచారం మీరు తీసుకొని ఏం చేస్తున్నారు? అంటే నెలకు 300 రూపాయల సమాచారాన్ని మీరు న్యూస్ పేపర్ల ద్వారా చదివి ఏమి వెలగబడుతున్నారు? ఒకవైపు వేలాది రూపాయల ఫీజు పిల్లలకు స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి అవుట్సోర్సింగ్ చేసి, సరే మీరు పిల్లవాడు 7వ తరగతి వచ్చాడు అంటే అప్పుడు మీరు ట్యూషన్లు పెట్టియడం ఇలాంటివి చేయొచ్చు. కానీ ఒక 3-4 తరగతి చదివే పిల్లగాడికి, ఎల్కేజీ యూకేజీ పిల్లవాడిని కూడా ట్యూషన్లు పెట్టడం, పెద్ద పెద్ద స్కూల్లో వేయడం అంటే ఇదంతా సోమర్తనానికి, చేతగానితనానికి, డబ్బులు వస్తున్నాయే కానీ కదా అని విచ్చలవిడి దాని ఉపయోగానికి నిదర్శనాలు. మనం ఆలోచించాలి, మన లైఫ్స్లో ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు? చేతిలో మొబైల్ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు సినిమాలు చూస్తుంటారు, పాటలు వింటుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ 500 పెట్టి పెద్ద స్క్రీన్పై సినిమాలు చూస్తారు. ఈ సినిమాల వల్ల మీకు ఒరిగింది ఏమి అంటే ఎంటర్టైన్మెంట్ అండి. మైండ్ ఫ్రెష్ అవుతుంది. మైండ్ ఫ్రెష్ కావడానికి 200-300 పెట్టి టికెట్, 200 పెట్టి పాప్కార్న్ కొనుక్కుంటేనే మీకు ఫ్రెష్ అవుతుందా మైండ్ అని నేను అడుగుతున్నా. మనం చేస్తున్న క్రైమ్స్ ఇంత అంత కాదు. ఏంటంటే మీరు జీవన విధానాన్ని ఒక క్రైమ్ అంటారా అంటే తప్పకుండా అంటారు. మనం సంపాదిస్తున్నది ఎంత, మనం ఖర్చు పెడుతున్నదంతా, మనం జీవితాన్ని ఏమూహించుకుంటున్నామో, జీవితం ఎలా ఉండాలి, ఈ 4 ప్రశ్నలు ఇగ్నోర్ చేసుకుంటూ ఎలా వస్తే అలా జీవించడం అలవాటైతే రేపు మనం ఎంత సంపాదించినా అది తక్కువే. అదే కాకుండా మన జీవితాన్ని మనం అవుట్సోర్స్ చేసేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన థింగ్. అదేంటి జీవితాన్ని అవుట్సోర్స్ చేయడం ఏంటి అని అడగొచ్చు మీరు. ఏది మన ఒరిజినల్ థాట్స్ కాదండి, అంత బారోడ్ థాట్స్. పక్కోడు వాళ్ళ బాబుని ఏ స్కూల్లో వేశాడు, ఇంతే ఆలోచిస్తాం. పక్కవాడు ఏ హైరైజ్లో ఫ్లాట్ కొన్నాడు, పక్కవాడు తన భార్యకి ఎన్ని తులాల బంగారం కొన్నాడు, పక్కవాడు ఏ కారు కొన్నాడు, పక్కవాడు వారానికి ఎన్నిసార్లు రెస్టారెంట్కి వెళ్తున్నాడు. అంటే పక్కవాడు ఎన్నిసార్లు ఏమేమి చేస్తున్నాడో అంచనా వేస్తున్నాం. కానీ ఆయన ఏ కారణంగా, ఏ స్థితిలో ఉండి, ఎంత సంపన్నుడై, ఎంత రిస్క్ తీసుకొని, ఎన్ని అప్పులు చేసి ఇవన్నీ పనులు చేస్తున్నాడు అని మనం ఎక్కువ ఆలోచించాం. మన జీవితాన్ని వాడితో పోటీ పెట్టుకొని వాడిలా బతకాలనే ఒక రెడీమేడ్ ప్లాన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో అవుట్సోర్సింగ్. మన బ్రెయిన్తో మనం ఆలోచించకుండా పక్కవాడు తన బ్రెయిన్ని ఎలా ఉపయోగించాడు అని ఒక ఎస్టిమేషన్ వేసుకొని అలాగే మనం బ్రతకటం, ఇట్ ఈస్ అవుట్సోర్సింగ్ యువర్ లైఫ్ కదా. మనం అందరం అని చేసేది అదే కదా. వాడే చేసింది లేనప్పుడు మనం చేయటంలో తప్పేముంది? వాడే అనుభవిస్తున్నప్పుడు మనం ఎందుకు అనుభవించకూడదు? ఆ పోటీ ఎందుకు? ఆ అనుభవించడం నీకు ఇష్టమా? ఆ అనుభవించడం వల్ల నీ ఫైనాన్సెస్ దెబ్బతింటున్నాయా? నువ్వు అప్పుల పాలవుతున్నావా? నీవు అప్పులు చేయటం వల్ల సంతోషం ఎంత టైం నిలుస్తుంది? ఇవన్నీ మనం ఆలోచించే అవసరం లేదా అని అడుగుతున్నా. నేను చాలా ప్రాక్టికల్ టాపిక్స్ మన సబ్స్క్రైబర్స్తో డిస్కస్ చేస్తాను.
నేను చెప్పేది క్యాజువల్గా చెప్తున్నా, చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. చాలా మందికి ధైర్యం ఉండదు, ఛాలెంజ్గా తీసుకోరు, చాలా మందికి నామోషి. ఇప్పుడు మా బాబు 8th 9th 10th గవర్నమెంట్ స్కూల్లో చదివారు. అందరూ నా పని అయిపోయింది, ఆర్థికంగా చితికిపోయాడేమో, పిల్లవాడిని ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా ఏలేని స్థితికి చేరుకున్నాడు అని భావించారు. కానీ దానికి భిన్నంగా నా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అట్లీస్ట్ 5 times పెరిగింది. బయట భావన ఏమంటే ఈయన దగ్గర స్కూల్కి కూడా డబ్బులు లేని పరిస్థితులకు చేరిపోయాడు, కానీ ప్రాక్టికలీ నా ఫైనాన్షియల్ స్టేచర్ 5 times పెరిగింది, 500%. అయినా నా స్టేచర్ని అలానే ఉంచుకుంటారు. అంటే 10 మంది ఏమనుకుంటారు అనుకున్నాను అనుకోండి, మనం అనుకున్నది సాధించలేం. 10 మంది కోసం ఎందుకు సాధించాలి, ఇదొక ప్రశ్న. నేను చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇస్తాను, జస్ట్ ఆ క్వశ్చన్ స్టడీ చేయండి, మీకు ఆన్సర్స్ ఈజీగా దొరుకుతాయి. 10 మంది కోసం నేను మారవలసిన అవసరమేమి? నా మార్పు వల్ల సమాజంలో నా స్థాయి పెరిగితే ఎంత, పడిపోతే ఎంత? ఎంత అంటే మనకు వాళ్లకు అంత సంబంధం ఉందా? మనము వాళ్ళ కోసం మన జీవితాన్ని మార్చవలసిన అవసరం ఉందా? ఈ ప్రశ్న చూడండి ఎట్లుంటుంది. వాళ్లకు మన జీవితంలో ఆ స్థానం ఉందా? వాళ్ళ కోసం మనం జీవితాన్ని మార్చే అవసరం ఉందా? జీవితంలో మార్పు దేనికి? మన ఆర్థిక స్థితి ఆ మార్పును భరించగలదా? మన ఆర్థిక స్థితి వద్దు అని మొత్తుకుంటుంటే అప్పులు చేసి మరి ఆ స్థితిని మనం మెయింటైన్ ఎవరి కోసం చేయాలి? మన జీవితంలో మనం తీసుకుంటున్న మేజర్ ఫైనాన్షియల్ అండ్ లైఫ్ రిలేటెడ్ డిసిషన్స్ 10 మంది ఏమనుకుంటారో అని తీసుకుంటున్నామా, లేదా మనలోనే ఆ నిర్లిప్త నిరాశతో కూడిన భావన వల్ల దాన్ని అధిగమించడానికి మనం ఇవన్నీ చేస్తున్నామా? ఇవన్నీ చాలా స్ట్రాంగ్ వ్యూస్. ధైర్యం ఉన్నోళ్లే అధిగమించగలరు. కానీ మన జీవన ప్రమాణాలు పెరుగుతలేవు, మనం సంపాదిస్తున్న సంపద పెరుగుతలేదు అంటే మనం అడాప్ట్ చేసుకున్న చిన్న చిన్నవి మన లైఫ్ని. ఇడ్లీ 60 పైసల్లో తయారవుతుంది, మ్యాక్సిమం 80 పైసలు మంచి మెటీరియల్ యూజ్ చేసిన. 4 ఇడ్లీలు 3 రూపాయలు కూడా కాదు, 4 రూపాయలు అవుతాయి. విత్ చట్నీ 6 రూపాయలు దాటదు. మనం 30 రూపాయల ఇడ్లీ చట్నీ తింటున్నాం బయట. అంటే 3-4 రోజులకు సరిపడా ఇడ్లీకి ఉన్న బడ్జెట్ని మనం ఒక రోజు టిఫిన్ సెంటర్కి పోయి ఖాళీ చేస్తున్నాం. మరి వీటన్నిటికీ అడ్డంకి ఏమంటే మన సంపాదన దేనికి? సంపాదన విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి. అంటే ఇడ్లీ తినడం కూడా తప్ప అండి? 30 రూపాయలు ఇడ్లీ తింటే అంత పాపమా అంటే అవును. 6 రూపాయల్లో 4 ఇడ్లీలు ఒక చట్నీ తినే స్థాయి మనది. 6 రూపాయల్లో ఇంట్లో తయారవుతుంది 4 ఇడ్లీలు చట్నీ. నలుగురుంటే 25 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే నలుగురు 30 రూపాయలు వేసి ఖర్చు చేసి తింటే 120 రూపాయలు ఖర్చు అవుతుంది. అవునా లేదా? 4 3 120 ఎక్కడ, 25 రూపాయలు ఎక్కడ, 24 25 రూపాయలు ఎక్కడ? అంటే 100 రూపాయలు అడిషనల్గా మన సోమరితనమో మన స్థాయి పెంచుకోవడానికో, లేదా మనకు టైమో లేకనో. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా, 4 ఇడ్లీలు ఒక చట్నీ 6 రూపాయలు. బయట 4 ఇడ్లీలు ఆ చట్నీ 30 రూపాయలు లేదా 40 రూపాయలు. 30 రూపాయలు పట్టుకున్నా 120 రూపాయలు నలుగురికి. అదే 25 రూపాయలు ఇంట్లో తయారవుతుంది. 100 రూపాయల కోసం మనం ఎంత కష్టపడాలన్నా, ఇడ్లీ కుక్కర్ పెట్టాలన్నా, ఇడ్లీ నానబెట్టాలన్నా, పప్పు నానబెట్టాలన్నా, ఇడ్లీలు చేయాలన్నా, మిక్సర్లో చట్నీ వేయాలన్నా, తాలింపు ఇవ్వాలన్నా, తినాలన్నా,
ఇవన్నీ చేస్తే మనకు 100 రూపాయలు ఆదా అవుతున్నాయి. అదే బయట పోయి కష్టపడి ఓ 200 సంపాదించి 100 రూపాయలు 4 ప్లేట్లు ఇడ్లీ తినొచ్చు కదండి. నీవు ఇడ్లీ వరకే ఆలోచిస్తున్నావు. నీ జీవితంలో ఎన్నో సమస్యలకు సృష్టికర్తవు నీవే. నీ యాటిట్యూడ్ వల్ల ఒక షర్ట్ కొనుక్కున్నావు, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి ఇస్త్రీ చేసుకొని ఇంట్లో ఉతుక్కొని జాగ్రత్తగా ఉతుక్కొని వేసుకుంటే 3-4 సంవత్సరాలు వస్తుంది. అదే నీవు బయట ఈయనకు ఉతకడానికి ఇస్త్రీ చేయడానికి ఇస్తే బటన్లు ఊడిపోతాయి, ఆ బండకేసి కొడితే ఆ స్వరూపం మారిపోతుంది. 3-4 సంవత్సరాలు వచ్చే షర్ట్ సంవత్సరంన్నరలో పాడైపోతుంది. అంటే అవుట్ సోర్సింగ్ వల్ల పని కావచ్చు, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా? సేవింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి? మనకు చేత కాదు అని ఎప్పుడు అనుకుంటున్నారంటే, మన దగ్గర డబ్బు రావటం ప్రారంభం కాగానే మనకు ఎన్నో విషయాలు చేతకావు. చాలా మంది టీ పొద్దున పోయి బయట దాకా వస్తారు. భార్యను ఎందుకు ఇబ్బంది పట్టాలని పోయి టీ స్టాల్లో 10 రూపాయలు పెట్టి టీ తాగుతారు. ఇంట్లో చేసుకుంటే కూడా దాదాపుగా అంతే అవుతుందండి అని సమర్థించుకుంటారు. ప్రతి ఒక్కటి అంతే. తిండి దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, స్కూల్ దగ్గర నుంచి, పక్కింటి వాడు ఏ స్కూలుకు కాలేజీలో జాయిన్ అయ్యి వాడి ఇంటెలిజెన్స్, వాడి ఆర్థిక పరిస్థితి చూడము. పక్కింటి వాడు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వేయటం వల్ల వాళ్ళకి ఐఐటి సీట్ వచ్చింది, సో మన పిల్లగాడిని కూడా అక్కడ వేయటము, మనం ఐఐటి సీట్ ఆశించి భంగపడి డబ్బులు కోల్పోవటం. లక్షల మంది ఐఐటి రాస్తే 100 మందికి సీట్ వస్తుంది. అంటే మిగతా లక్షల మంది డబ్బు వెచ్చిచ్చి, టైం వెచ్చిచ్చి, కాలేజీలకు ఫీజులు కట్టి తమ జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్నారు. అంటే ఇది కూడా అవుట్ సోర్సింగ్ యువర్ లైఫ్, అవుట్ సోర్సింగ్ ద ఎస్టిమేట్స్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మన లైఫ్లో ఎస్టిమేట్స్ ఉన్నాయి, అది కూడా అవుట్ సోర్సింగ్ చేసుకుంటున్నాం. పక్కింటి వాడి దగ్గర వాడి టెక్నిక్స్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం ఫ్రీగా. అది సక్సెస్ అవుతుందేమో అని ఆశిస్తున్నాం, కానీ 98% మంది ఫెయిల్యూర్స్ చూస్తున్నారు ఈ అవుట్ సోర్సింగ్ వల్ల. దీన్ని మనం చూసి కాపీ కొట్టడం కూడా అనుకోవచ్చు. కాపీడ్ లైఫ్, బారోడ్ థింకింగ్, అవుట్ సోర్స్డ్ థింకింగ్, టోటలీ అవుట్ సోర్సింగ్ ద వే వి లివ్. ప్రతిదీ సలహా బేసిస్ మీదనే, ప్రతిదీ చూచిరాతనే, ప్రతిదీ వేరే వాడిది చూసి నేర్చుకోవటం. దేంట్లో రిస్క్ అవసరం లేదు. ప్రతిదీ ఎవడో చేసి, ఎవడో సక్సెస్ఫుల్ అయ్యి, ఎవడో డబ్బు సంపాదించాడు, ఎవడో ఈ స్థాయిలో బతుకుతున్నాడు, ఎవడో ఇలాగే సక్సెస్ అయ్యాడు అనే సూత్రాలను పట్టుకొని బతికేయటమే మనకు అలవాటైపోయింది. మన దేశాన్ని వెనుకబాటుకు గురి చేస్తున్న విషయం చూచి నేర్చుకునుట తప్పు కాదు. చూసి ఎంతవరకు నేర్చుకుంటే అది మీ లైఫ్కు సూటబుల్ అవుతుంది. ప్రతిదీ చూసి నేర్చుకోవడమే, ప్రతిదీ కాపీ కొట్టడమేనా? ఆయన అనుభవాలు మీ అనుభవాలు ఒకటిగా ఉంటాయా? మీ బాబు ఆయన బాబు ఇంటెలిజెన్స్ ఒకటేనా? ఆయన జీన్స్ మీ జీన్స్ ఒకటేనా? ఆయన ఆర్థిక పరిస్థితి మీ ఆర్థిక పరిస్థితి ఒకటేనా? ఆయన ఆస్తులు మీ ఆస్తులు ఒకటేనా? ఆయన సంస్కారాలు మీ సంస్కారాలు ఒకటేనా? మీ భార్య మీ బిడ్డలను ఎలా చూసుకుంటుంది, ఆయన భార్య ఆయన బిడ్డలను ఎలా చూసుకుంటుంది, అంతా ఒకటేనా? ప్రతి పాయింట్ టాలీ అవుతుందా? ₹5 భోజనం ప్రభుత్వం మధ్యాహ్నం పెడుతుంటే చాలా తక్కువ మంది తింటున్నారు. మీరు ఆశ్చర్యపోతారు.
పక్కనే ఉన్న దాల్ రైస్ 80 రూపీస్ పెట్టి తింటున్నారు. ఆటో డ్రైవర్లు బోటీ రైస్ 100 రూపాయలు. ఆటో డ్రైవర్లు బోటీ రైస్, దాల్ రైస్ 80 రూపీస్. అంటే రోడ్డు పక్కన ఉంటాయి కదా, అన్లిమిటెడ్ బిర్యానీ తింటున్నారు 99 రూపీస్ పెట్టి. ఆటో డ్రైవర్లు ఇక్కడ తినాలి, ప్రాక్టికల్లీ 5 రూపాయల భోజనం చేయాలి. 10 రూపాయలు పెట్టిన 2 ప్లేట్ల భోజనం వస్తుంది. కానీ ఆటో డ్రైవర్ అంటే కష్టజీవి, డబ్బులే ఉండవు, ఓలా ఊబర్లో ఏమొస్తున్నాయేమో అలాంటి వ్యక్తి బోటీ రైస్ తింటున్నాడు 100 రూపాయలు పెట్టి. పక్కనే ఈ ఇందిరమ్మ క్యాంటీన్లు ఉంటున్నాయి, 10 రూపాయలకు 2 ప్లేట్ల భోజనం వస్తుంది అక్కడ. కానీ ఈ మహోన్నత వ్యక్తికి అది నామోషి. 80 రూపాయలు పెట్టి దాల్ రైస్ అమ్మగలుగుతున్నాడు అంటే ఎంత ధైర్యంగా వాడు అమ్ముతున్నాడు. 80 రూపీస్ దాల్ రైస్. అదే దాల్ రైస్ 5 రూపాయలకు గవర్నమెంట్ పెడుతుంది. దానికన్నా ఇది బ్రహ్మాండంగా ఏముండదు. 5 రూపాయల స్థాయి ఈ దాల్ రైస్ 80 రూపాయల స్థాయి కన్నా దాదాపు కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ ఏమి అంత ఘోరంగా ఏమి ఉండదు. నాకు ఛాన్స్ ఉంటే నేను అక్కడే తినేవాడిని. చాలా ప్రాక్టికల్. 5 రూపీస్ ఇస్ టోటలీ ప్రాక్టికల్. మీరు ఇమాజిన్ చేయండి, ఒక వాటర్ ప్యాకెట్ వాడిస్తున్న ఆ ప్లేట్ 3 + 2 రూపీస్, 3 + 2 5 రూపీస్ అక్కడనే అయిపోతుంది. ప్లేటు ఖర్చు, వాటర్ ప్యాకెట్ ఖర్చు 5 రూపాయలు. వాడు 5 రూపాయల వాటర్ ప్యాకెట్, ప్లేట్ ఇచ్చి, మీకు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, అన్నము, పప్పు, మజ్జిగ, కూర, పచ్చడి, ఈ 4-5 ఐటమ్స్ పెడుతున్నాడు. కానీ ఎవరు తింటలేరు అక్కడ. చాలా తక్కువ మంది తింటున్నారు. పిచ్చ మేలుకొనేటోళ్ళు, కొంతమంది సంపన్నులు తింటున్నారు 5 రూపాయల మీల్స్. కార్ పక్క కాపి, వెహికల్స్ పక్క కాపి 5 రూపీస్ మీల్స్ తింటున్నారు. ఒకవైపు ఏమో కారు ఓనర్స్, బైక్ ఓనర్స్, బాగా ఉన్నవాళ్ళు, బెగ్గర్స్ 5 రూపాయల రైస్ తింటున్నారు. ఇంకోవైపు ఆటో డ్రైవర్లు, యాచించే వాళ్ళు, చిన్న చిన్న లేబర్ వ్యక్తులు 80 రూపీస్ దాల్ రైస్, బోటీ రైస్ 100 రూపాయలది, అన్లిమిటెడ్ బిర్యానీ 99 తింటున్నారు. సొసైటీలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, ఎన్ని రంగులు ఉన్నాయి, ఎన్ని హరిబిల్లులు ఉన్నాయి, ఎన్ని రెయిన్బోస్, ఎన్ని రెయిన్ కలర్స్ అండి. ఎంత చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఆ సమాజం ఇట్లా బిహేవ్ చేస్తుంది. ఒక రూము కిచెన్లో ఉండే వ్యక్తులు రోజుకు 2 కొబ్బరి బొండాలు తాగుతున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. పని మనుషులు పనికి పోతూ ఒక కొబ్బరి బొండం 40 రూపీస్, 30 రూపీస్ కొబ్బరి బొండం తాగిపోతుంది. ఒక పని మనిషి రోజుకు ఒక కొబ్బరి బొండం తాగే స్థాయి ఉందా? బహుశా లేదు, కానీ తాగుతుంది. ఎందుకంటే నీరసం అంట. నిమ్మకాయ రసం కూడా తాగొచ్చు ఇంట్లో. రూపాయికి 2 రూపాయలకు నిమ్మకాయ దొరుకుతుంది, దాన్ని రసం చేసుకొని తాగొచ్చు నీరసం ఉంటే. కొబ్బరి బొండం ఎందుకు తాగుతుంది? పని మనిషికి డేటాతో ఏం సంబంధం? మొబైల్లో ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా లైఫ్స్, ఎంత వైవిధ్యంగా ఉన్నాయి, ఎంత ఇంప్రాక్టికల్గా ఉన్నాయి. మన స్థాయి ఏమి, మనం గడుపుతున్న జీవన విధానాలేమి, ప్రతి ఒక్కటి మనం మనం చేసుకోదగ్గ చిన్న పనులు కూడా మనం అవుట్సోర్సింగ్ చేసుకుంటున్నాం. చిన్నవి. స్మార్ట్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నప్పుడు ఈ పెళ్లిలో ఫోటోగ్రాఫర్లు ఏమన్నా చమత్కారం చేస్తారా? ఇంట్లో కూడా మనం డిజిటల్ ఇవి తీసుకోవచ్చు, ప్రింట్స్ తీసుకుంటే బయట స్మార్ట్ ఫోన్స్లో ఎక్సలెంట్ ఫొటోస్ వస్తాయి. ఈవెన్ ఏఐ యూజ్ చేసినా కూడా చాలా మంచి ఫొటోస్ వస్తాయి. మరి అయినా లక్షలు పెట్టి ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకొని తీయడంలో ఆంతర్యం ఏముంది? కొన్ని వందల్లో అయిపోయే ఫోటోగ్రఫీ వర్క్ కొన్ని లక్షల్లో ఎందుకు పోతున్నది? ఏ ఆర్డినరీ పర్సన్ అయినా ఫోటో తీసినా బ్రహ్మాండంగా వస్తున్నాయి. పెద్ద ఫోన్స్ ఉన్నాయి, ఎవరి చేతిలో అంతా 20,000 ఫోన్లే. చిన్న వంటలు కూడా ఇంట్లో చేసుకుంటలేరు. యూట్యూబ్లు అన్నీ ఉన్నాక కూడా ఇంట్లో చేసుకుంటలేరు, అంతా బయట తింటున్నారు.
వీకెండ్ కల్చర్ అంటారు. వీకెండ్లో అన్నా వండుకో తినే అవకాశం లేని బ్రతుకులా మనవి? అంత డబ్బు సంపాదిస్తున్నామా? సంపాదిస్తే మాత్రం ఖర్చు చేయాలని రూల్ ఉందా? ఆదా అనేది ఒక భూత పదమా? చూసి బేరీజు వేసుకొని ఖర్చు చేయడం ఒక భూత, ఒక అసహ్యమైన పనే. దయచేసి అందరూ నేను చెప్పిన విషయాలని మీరు ఆలోచించాలి. సొసైటీ అంతే వైవిధ్యం ఉండాలి, తప్పు లేదు. అంటే ఆ వైవిధ్యం పేరుతో అంటే ఒక సొసైటీలో ఒక ప్యాటర్న్ రాంగ్గా ఫామ్ అయ్యి టోటల్ సొసైటీని కబళించి దాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోవడం ఈ సొసైటీ ఒకసారి ఆలోచించాలి. సొసైటీలో ఒకరిని చూసి ఒకరు కాపీ చేయటం మానుకోవాలి అని కోరుకుంటూ నమస్కారం.